హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి ట్రిక్స్. మరి సైకాలజీ టెస్ట్లలో భాగంగా ఈరోజు ఫస్ట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మీకు టెస్ట్ అనేది క్వశ్చన్ టు ఆన్సర్ కావాలా, లేదంటే విత్ ఎక్స్ప్లెనేషన్తో చేయమంటే కూడా విత్ ఎక్స్ప్లెనేషన్తో వీడియో చేస్తాను. అండ్ ఇంకా ఏంటి అంటే క్వశ్చన్ చదివి ఆప్షన్ చదివిన తర్వాత ఒక 5 సెకండ్స్ నేను టైం ఇస్తాను. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ని మీరు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఆర్టీ 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించాల్సినటువంటి సీట్ల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 25%, ఆప్షన్ 2 30%, ఆప్షన్ 3 40%, ఆప్షన్ 4 50%. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 25%. నెక్స్ట్ క్వశ్చన్, డిస్గ్రాఫియా అనేది ఆప్షన్ 1 గణితపరమైనటువంటి వైకల్యం, ఆప్షన్ 2 భాషణపరమైన వైకల్యం, ఆప్షన్ 3 పఠనపరమైన వైకల్యం, ఆప్షన్ 4 రాతపరమైనటువంటి వైకల్యం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 రాతపరమైనటువంటి వైకల్యం. నెక్స్ట్ క్వశ్చన్, అనిర్దేశిక మంత్రణం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 దీనిలో మంత్రకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు, ఆప్షన్ 2 సమస్యకు సరైన పరిష్కారం మంత్రకుడికే చెప్తాడు, ఆప్షన్ 3 దీనిని ఎఫ్సి తార్ను ప్రవేశపెట్టెను, ఆప్షన్ 4 దీనిని సహాయ కేంద్రిత మంత్రణం అని పిలవడం జరుగుతుంది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఏఎన్ విస్తరణ రూపం. ఆప్షన్ 1 లాంగ్వేజ్ ఎనేబుల్డ్ నెట్వర్క్, ఆప్షన్ 2 లోకల్ అండ్ నేషనల్ నెట్వర్క్, ఆప్షన్ 3 లాంగ్ యాక్సెస్ నెట్వర్క్, ఆప్షన్ 4 లోకల్ ఏరియా నెట్వర్క్. దీని యొక్క సరైన సమాధానం లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్షన్ 1 జోక్యరహిత నాయకత్వం, ఆప్షన్ 2 సహభాగి నాయకత్వం, ఆప్షన్ 3 ప్రజాస్వామ్య నాయకత్వం, ఆప్షన్ 4 నిర్దేశిత నాయకత్వం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 జోక్యరహిత నాయకత్వం. వాటిలో ఇన్పుట్ డివైస్ని గుర్తించండి. ఆప్షన్ 1 సెన్సార్, ఆప్షన్ 2 మ్యాగ్నెటిక్ డిస్క్, ఆప్షన్ 3 స్పీకర్, ఆప్షన్ 4 మానిటర్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 సెన్సార్. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 గార్డెనర్, ఆప్షన్ 2 థార్న్డైక్, ఆప్షన్ 3 గిల్ఫర్డ్, ఆప్షన్ 4 స్పియర్మన్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 గిల్ఫర్డ్. సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. ఆప్షన్ 1 సన్నాహక దశ, ఆప్షన్ 2 నిరూపణ దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ, ఆప్షన్ 4 గుప్త దశ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ. అభ్యసన వక్రంలో చివరి దశ. ఆప్షన్ 1 చాంచల్యము, ఆప్షన్ 2 పీఠభూమి, ఆప్షన్ 3 శారీరక హద్దు, ఆప్షన్ 4 ప్రారంభ స్మృతి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 శారీరక హద్దు. కార్యసాధక నిబంధన సిద్ధాంతమును ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 పరికారాత్మక నిబంధన, ఆప్షన్ 2 సంధానవాదం, ఆప్షన్ 3 బంధ సిద్ధాంతం, ఆప్షన్ 4 ఎస్ రకం సిద్ధాంతం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పరికరాత్మక నిబంధన. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. ఆప్షన్ 1 లైకట్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 బండూరా, ఆప్షన్ 4 ఫ్రాయిడ్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 బండూరా. అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 డబ్ల్యూసి బాగ్లే, ఆప్షన్ 2 థార్న్డైక్, ఆప్షన్ 3 వర్దిమర్, ఆప్షన్ 4 చార్లెస్ జెడ్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 చార్లెస్ జెడ్. విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. అయితే విజయ్ యొక్క స్మృతి. ఆప్షన్ 1 నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 3 తక్షణ స్మృతి, ఆప్షన్ 4 బట్టి స్మృతి.
దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. వైగాట్స్కి ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియను గుర్తించండి. ఆప్షన్ 1 వివేచన, ఆప్షన్ 2 ప్రశ్నించడం, ఆప్షన్ 3 పోల్చడం, ఆప్షన్ 4 పరిశీలన. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 వివేచన. ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. ఆప్షన్ 1 పూరణ నియమము, ఆప్షన్ 2 అభ్యాస నియమము, ఆప్షన్ 3 ఫలిత నియమం, ఆప్షన్ 4 సంసిద్ధత నియమం. దీని యొక్క సరైన సిద్ధాంతం ఆప్షన్ 1 పూరణ నియమం. అవసరాల అనుక్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1 కింబాల్ యంగ్, ఆప్షన్ 2 హర్లాక్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 మాస్లో. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 మాస్లో. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు? ఆప్షన్ 1 స్టీఫెన్ కోరే, ఆప్షన్ 2 విలియమ్సన్, ఆప్షన్ 3 స్టీఫెన్ హాక్, ఆప్షన్ 4 కెమ్మిస్. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 1 స్టీఫెన్ కోరే. బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం ఎదుర్కొన్నటువంటి సంఘర్షణను గుర్తించండి. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 పరిహార, ఆప్షన్ 3 ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పరిహార. రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా తృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించినటువంటి రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 హేతుకీకరణ, ఆప్షన్ 2 దమనం, ఆప్షన్ 3 ప్రతిగమనం, ఆప్షన్ 4 పరిహారం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పరిహారం. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు? ఆప్షన్ 1 థర్స్టన్, ఆప్షన్ 2 గట్మెన్, ఆప్షన్ 3 లైకట్, ఆప్షన్ 4 బోగార్డస్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 గట్మన్. పిల్లలలో స్వీయ భావన లేదా ఆత్మభావన ప్రారంభమయ్యే దశ? ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 కౌమార దశ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవటానికి పిల్లలు విధేయత చూపటం ఈ దశలో కనపడుతుంది. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, ఆప్షన్ 3 సాంప్రదాయ స్థాయి 3వ దశ, ఆప్షన్ 4 ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. 6 నుంచి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి? ఆప్షన్ 1 ఉత్పాదకత స్తబ్దత, ఆప్షన్ 2 సమైక్యత నిరాశ, ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, ఆప్షన్ 4 శ్రమశీలత న్యూనత. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 శ్రమశీలత న్యూనత. ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావంను అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావడం వలన ప్రయోగం వైఫల్యం చెందినది. ఇందులో పరతంత్ర చరం. ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు, ఆప్షన్ 2 కంప్యూటర్ వైరస్, ఆప్షన్ 3 కంప్యూటర్ ఆధారిత అభ్యసన, ఆప్షన్ 4 విద్యార్థి సాధన. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 విద్యార్థి సాధన. క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు? ఆప్షన్ 1 గాల్టన్ అండ్ గొడార్డ్, ఆప్షన్ 2 హతవే అండ్ మెకెన్లీ, ఆప్షన్ 3 బ్రూనర్ అండ్ టర్మన్, ఆప్షన్ 4 బామ్రిన్ అండ్ బ్లాక్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 బామ్రిన్ అండ్ బ్లాక్. ఇది ఇవాల్టి వీడియో. అండ్ ఎన్ని మార్క్స్ వచ్చినాయో కూడా డెఫినెట్లీ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో చెప్పండి. ఏవైనా టాపిక్స్ కావాలనుకున్నా కూడా సైకాలజీలో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ బాయ్.